ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుని ప్రశస్త నామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మంచివాడు, గొప్పవాడు అని ఆయన మన జీవితంలో నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి ఆయన కృపని మనం ప్రతి దినంలో మనం అనుభవిస్తున్నాము. ఎందుకంటే ఎంతోమంది గొప్పవాళ్ళు, పరిశుద్ధులు మనకంటే కూడా చాలా జ్ఞానవంతులు, మనకంటే కూడా పరిశుద్ధులు ఈ భూమి మీద లేరు. కానీ దేవుడు మనల్ని ఈ మే నెల 8వ తారీఖుకి కూడి అని స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని నేను ఆయన స్తుతిస్తున్నాను. అయితే ఈ రోజు కోసము ఏర్పరచబడిన లేఖనాలని మనము ఒకసారి చూద్దాం. నా వాయిస్ మీకు సరిగ్గా వినిపిస్తుంది కదండి? నా స్వరము మీకు వినిపిస్తున్నట్లయితే ఓకే. ఎవరు చెప్తలేరండి, అంటే ఒక కన్ఫర్మేషన్ కోసం, సో దట్ ముందుకు వెళ్దామని. హలో, వినిపిస్తుంది బాబాయ్. రైట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 10 and 11 ఒకసారి చదువుదాము. 10-11 వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. 10-11 ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 10 and 11. చదవండి అమ్మా ఎవరన్నా. సిస్టర్ డిస్టర్బెన్స్ వస్తుంది. సిస్టర్ వినిపించలేదు, డిస్టర్బెన్స్ వచ్చింది. ఎవరన్నా ఒకరు తెలుగులో చదవండి, లేకుంటే నేను ఇంగ్లీష్లో చదివి ముందుకు వెళ్తాను అన్నాను. ఎవరన్నా ఒకరు తెలుగులో చదవండి అమ్మా. 10-11 ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవము గలవాడని ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంట సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలు. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పి సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, 10వ వచనాన్ని ఒకవేళ చూస్తే ఇంగ్లీష్ రాయబడ, ఐ వాంట్ టు నో క్రైస్ట్, ఎస్ టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ సఫరింగ్. యేసు ప్రభు ఒక పునరుద్ధానము నాకు తెలుసు, అందుకనే ఆ పునరుద్ధానము నాకు తెలుసు కాబట్టి నేను ఆయన ఒక శ్రమలలో పాలివాని అయితుని అని మాట రాయబడ్డది. శ్రమలలో పాలివాడు అయితే మనం యేసుక్రీస్తు ఒక పునరుద్ధానమును తెలిసిన వాళ్ళమేనా అని ప్రశ్న మనల్ని వేసుకోవాలి. క్రైస్తవులు చాలా రకాలు ఉండొచ్చు, అయితే నిజమైన క్రైస్తవులు ఎట్టివారు అంటే యేసు ప్రభు ఒక పునరుద్ధాన శక్తిని పొంది దాంట్లో ఆయన ఒక సఫరింగ్ లో, ఆయన ఒక శ్రమలలో పాలివాలము కావాలి అన్న మాట పౌలు గారు ఒత్తి ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ చాలా విషయాలు రాయబడ్డాది. ఒకవేళ 5వ వచనం రాయబడ్డతే, నేను 5వ దినమే సున్నతి పొందాను అని రాశాడు. నేను బెంజామిన్ గోత్రంలో పుట్టినవాడను, నేను ఒక హెబ్రూయు సంతానాన్ని అని చెప్పాడు. నేను ఒక పరిసయ్యుల్లో ఉండేవాడిని అన్నాడు. నాలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి, నేను సామాన్య యూదుణ్ణి అనుకోగలరు అని చెబుతూ దాని తర్వాత
నాలో చాలా గొప్పలు ఉన్నాయి, నేను గమాలియల దగ్గర పాదాల దగ్గర నేర్చుకున్నాను, పిహెచ్డి చదివాను, నేను గొప్పగా చదివాను, జ్ఞానంను పొందుకున్నాను, నా దగ్గర ఈ కుటుంబంలో పుట్టాను, నేను చాలా తృష్ణ కలిగి ఉన్నాను, ఇగో సంఘాన్ని నేను హింస పెడుతున్నాను, ఎందుకంటే ఇగో నేను అంతగా నాకు దేవుని మీద కసి, దేవుని మీద ప్రేమ ఉంది, నా యెహోవా దేవుని ఎవరన్నా కాదని వేరే విషయాన్ని ఏదో చెప్తే నేను తట్టుకోలేను, అటువంటి ప్రేమ, అటువంటి అటువంటి కసి నాలో ఉంది. అయితే ఆయన మారు మనసు పొందాక చెప్తున్నాడు, యేసు ప్రభు పునరుద్ధాన శక్తిని బట్టి, పవర్, yes, to know the power of resurrection, I participated in his suffering. ఆయన ఒక శ్రమలలో నేను పాలివాలయ్యాను అని కోరుతున్నాను. ప్రతి ఒక్క క్రైస్తవునికి చెప్పడము ఈ విషయము రావాలి. శ్రమలు వస్తుంటే మనము యేసు ప్రభుతోని పాలివాలము అయ్యాము అన్న విషయము ఎందుకు చెప్తున్నాడు అంటే, అంతకుముందు అన్నిటినీ దేంతోని పోల్స్తున్నాడు అంటే, ఆయన ఒక పుట్టడక గురించి, ఆయన ఏ గోత్రంలో పుట్టాడు, ఆయన ఒక జ్ఞానంని బట్టి, ఆయన యూదుడై ఉన్నాను బట్టి, ఆయన ప్రతి ప్లస్ పాయింట్ని, ఆయన ప్రతి ఏదైతే చెప్పుకొని అతిశయించాలి ఆ విషయాలన్నీ బట్టి దానికి పెంట కుప్పతో ఆయన ఎంచుకొని ఆయన దేవుని ఒక పునరుద్ధాన్ని మాత్రము శక్తి అంటున్నాడు. దానితో తర్వాత దాంట్లో పాలవడము అంటే ఆయన శ్రమలలో పాలవడము నాకు ఇష్టము, లేకుంటే ఇష్టము అన్నట్టు వాటనే ఆయన అక్కడ వాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మళ్ళీ 10వ వచనం చదవండి సిస్టర్, 10, 11 కూడా చదవండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములలో సమానుభావము గలవాడునై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలండి. కష్టపడము, సఫరింగ్ గుండా వెళ్ళడము, బాధ గుండా వెళ్ళడము ఏది అని పౌలు గారు చెప్తున్నారంటే, ఆయన పునరుద్ధాన శక్తి మనలో ఉన్నప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతాము, ఎట్లా మాట్లాడతాము, ఎట్లా స్పందిస్తాము అన్నది ఒక క్రైస్తవులకు రావాలి. అదే పేతురు గారు రాసిన పత్రికలో ఒక మాట రాయబడ్డది. మొదటి పేతురు 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతాం. 19-20 వచనాలు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడతారు. ఈ మాటని అండర్లైన్ చేసుకోండి. దేనికోసము మనము పిలువబడ్డామంటే శ్రమలు పొందడానికి. ఏ శ్రమలు అంటే కీడు చేసి, నేను ఒకవేళ ఏదైనా దొంగతనం చేశాను అనుకోండి, ఆ దొంగతనానికి కావాల్సిన ప్రతి కీడు అంటే పోలీసు వాళ్ళు నన్ను వచ్చి జైల్లో వేసేసి నేను శ్రమ పడుతున్నానంటే అది నేను చేసుకున్న కీడికి నేను శ్రమ పడుతున్నాను. కానీ క్రైస్తవుడు ఏమై ఉండాలంటే మేలు చేసినందుకు శ్రమ పడితే కూడా అది మనకు ఒక పిలుపండి. సఫరింగ్, అక్కడ ఆ చివరి మాట చదవండి సిస్టర్, ఇప్పుడు చదివారు కదా చివరి మాట. దానికి నిమిత్తము మనము పిలువబడ్డాం. దేనికోసం అంటే యేసు పునరుద్ధాన శక్తిని లోకానికి చూపెట్టడానికి. మనము సఫరింగ్ గుండా వెళ్తున్నప్పుడు కూడా మన ముఖాలలో ఏమి ఉండాలి అంటే సంతోషము, ఆనందము లోకానికి కనబడితే మన పునరుద్ధాన శక్తిని, యేసు ప్రభుని మనము పరిచయం చేయగలం. ఒక చివరి మాటనే చదవండి సిస్టర్. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి.
ఇందుకు మీరు పిలువబడుతుంది. సఫరింగ్ అనేది మనము మన జీవితంలో ఒక భాగమైపోవాలి. ఇప్పుడు యేసు క్రైస్తవులకు కొన్ని పిలుపు ఉంటాయండి. ఆ ఒక పిలుపు ఏందంటే, మనము రక్షణ పొందినాక దేవుడు మనకు ఒక పిలిపిస్తాడు. ఏమి ఆ పిలుపు అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మార్కు సువార్త, మనము రక్షణ పొందినాక మన ఫస్ట్ స్పిరిచువల్ బర్త్డే చేసుకున్నప్పుడు దేవుడు మనందరికీ, ఎవరైతే రక్షణలో వచ్చారో మనందరికీ దేవుడు ఒక పిలిపిస్తాడు. ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ ద లార్డ్ టు ఆల్ ఆఫ్ us. అండ్ ఆయన చెప్పే మాట ఏంటంటే, మార్క్స్ వార్తలు రికార్డ్ చేయబడ్డది 16-15. అన్న 16 అన్న 16 వినిపించలేదన్న. అమ్మ 16 చాప్టర్ 15th 16వ అధ్యాయము 15వ వచనము. ఓకే అన్న. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించు. దేవుడు మన కృపలో, ఆయన కృప మనకిచ్చిన ఫస్ట్ కాల్ ఏంది అంటే, మనము ఆ సువార్తను మన ఫస్ట్ బర్త్డే స్పిరిచువల్ గా చేసుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే పుట్టామో మనల్ని లేపి, బిడ్డ ఇది నీ పని. తర్వాత ఆయన మొదటి పిలుపులో ఈ పని చెప్తే, ఆయన చివరి పిలుపు ఒకటి ఉంది. అది ఎక్కడ రాయబడ్డదంటే, కీర్తనలు 90వ అధ్యాయము 3వ వచనము. కీర్తనలు 90వ అధ్యాయము 3వ వచనం చదువుదామమ్మా. 93 కీర్తనలు. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదాము. అమ్మా కీర్తనలు 90వ అధ్యాయం 90 చాప్టర్ 90 వర్స్ 3. ఓకే. నీవు మనుషులను మంచికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండి అనేది యేసు ప్రభు చివరి కాల్. ఆయన మనుషులని పిలిచేది చివరి ఒక పిలిపి ఏంటంటే, భూమి మీద చేసిన పని చాలు, ఇక తిరిగి రండి. మొదట పిలిపేమో సువార్తను ప్రకటించుడి, చివరి పిలిపేమో వచ్చేసేయి. ఇది క్రైస్తవులు వాళ్ళ ఒక పిలుపులో మధ్యలో కొన్ని నడకలు మనం వేస్తా ఉండాలి. ఫస్ట్ కాల్ దేవుడు చెప్పాడు, సువార్తను అందించు. చివరి పని అయిందా లేదా దేవుడు చూసి ఆయన అంటాడు, నరులారా తిరిగి వచ్చేసేయండి, మీ పని చాలిక అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. అయితే మధ్యలో ఆయన చాలా మెట్టులు ఉన్నాయి. ఒక దగ్గరేమో సువార్తను, ఒక దగ్గరేమో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఒక దగ్గర మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇంకొక మెట్టు ఏంటంటే, అటువంటి పిలుపులలో ఈ మధ్యలో దేవుడు ఒక పిలుపు ఏంది అంటే, క్రైస్తవులకు మనము సఫరింగ్ గుండా వెళ్ళాలి. we have to accept this because అది మనకు పిలిపై ఉన్నది. యేసు ప్రభు కూడా గుండా వెళ్ళాడు. ఎందుకంటే మనకు ఒక మాదిరిగా ఉండాలి కాబట్టి యేసు ప్రభు కూడా చెప్పిన మాట, ఆయన సఫరింగ్ గుండా వెళ్ళాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కరోనా వచ్చినప్పుడు చాలా మంది సంఘానికి అవతల ఉన్నవారు, అంటే సంఘము బయట ఉన్నవారు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇది కరోనా చైనా దేశం నుంచి వచ్చేది. చైనా అనే వుహాన్ పట్టణంలో బయాలజికల్ వార్, లేకుంటే ఇటువంటి దాడులు చేసి ప్రపంచము మీద దాడి చేసి వాళ్ళ ఎకనామిక్ని లేకుంటే వాళ్ళ ఆర్థిక స్థితిని పడేసి వాళ్ళే ప్రపంచాన్ని ఏలాలే, ఇటువంటి భయంకరమైన వైరస్ వారు పంపించారు అని చెప్పారు.
మళ్ళీ కొంతమంది ఏం చెప్పారంటే ఇండోనేషియా, ఆఫ్రికా దేశంలో నుంచి కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చినప్పుడు ఇగో ఈ యొక్క వైరస్ భారతదేశంలో వాళ్ళు వ్యాప్తి పరిచారు, వాళ్ళ ద్వారానే వచ్చారు అని చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే ఇగో అప్పుడు ఇగో వలస కార్మికులు ఇగో దుబాయ్ పట్టణంలో లేకుంటే అక్కడ ఉన్న ముస్లిం కంట్రీలలో వెళ్ళి పనిచేసి వలస పనిచేసి వాళ్ళు తిరిగి భారతదేశంలో పంపించేసబడుతుంటప్పుడు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు వచ్చినప్పుడు ఈ కరోనాని కూడా తీసుకొని వచ్చారు, వీళ్ళు తీసుకొని వచ్చారు. సంఘానికి బయట మాట్లాడే వారికి అది సమంజసమే. ఎందుకంటే వారికి యేసు ప్రభు తెలియదు. వారికి దీని యొక్క దాని యొక్క కాన్సిక్వెన్సెస్ తెలియదు. ఇది ఎందుకు పుట్టాదో అని వాళ్ళకు తెలియదు. అయితే వాళ్ళు అక్కడున్న మాట్లాడుతున్నారు కాబట్టి ప్రాబబ్లీ అది రైటేనేమో, ఎందుకంటే వాళ్ళు అన్యులు. కానీ సంఘంలో ఉన్న వారికి ఒక విషయము ఏమర్థం కావాలి అంటే ఇది దేవుడు ఇచ్చిన శ్రమ. దేవుడు పంపించిన శ్రమ, దేవుడు పంపించిన ఈ యొక్క తెగులు అని మనం అర్థం కావాలి. శ్రమ పొందుట నాకు మేలాయని అనే మాట ఇగో యోహాన్ లేకుంటే పౌలు గారు లాగా లేకుంటే దావీదులాగా మన నోటిలో ఎప్పుడు మనము చెప్పగలగాలి. శ్రమ పొందుటకు మనము పిలువబడ్డాము. ఒక విషయాన్ని చెప్తాను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 32 నుంచి 34లో ఒక సిచ్యువేషన్ రికార్డ్ చేయబడ్డది. అయితే వీళ్ళు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారు. ఎవరు? పౌలు గారు, శీల గారు. ఎందు నిమిత్తం వెళ్ళారంటే యేసు ప్రభుని మోసుకుంటా వెళ్ళారు. వీళ్ళు దేనిది మోసుకొని వెళ్తున్నారంటే యేసు ప్రభు ఒక పునరుద్ధాన శక్తిని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఆ పునరుద్ధాన శక్తిని మేము అనుభవించడమే కాదు, లోకమంతా అనిపించాలని అప్పటికే గలతీ ప్రాంతంలో సువార్తను చెప్పి అక్కడ ఎన్నో సంఘాలను కట్టారు. దాని తర్వాత ముందుకు వెళ్తుంటే దేవుడు ఇగో ఆ ప్రాంతం కాదు, ఇప్పుడు నువ్వు ఫిలిప్పీ పట్టణంకి వెళ్ళాలని ఒక ఖండం ఖండం నుంచి యూరోప్ ఖండము దాటించడానికి దేవుడు కృపనిస్తే వారు జాగ్రత్త వినండి. అక్కడ సమాధి ప్రాంతంలో దేవుడు సువార్తను అందిస్తా ఉంటే అక్కడ పూతోను దయ్యము బట్టిన ఒక చిన్నది వారు ఆ చిన్నదాన్ని దయ్యమును వెలగొట్టారు. పౌలు గారు వెలగొట్టిన వారు వీరు అందరూ సంతోషించాలి, కానీ వారి బిజినెస్ ఆగిపోయాది, వాళ్ళకు పనితీరు ఆగిపోయాది. లేకుంటే వారు ఈ దయ్యము బట్టిన వారు ఆగిపోయారు. కాబట్టి అక్కడ పెద్ద రచ్చ చేసి పౌలును శీలని జైలుకి తీసుకోక ముందు కొట్టారు. చాలా భయంకరంగా కొట్టారండి. మొత్తం కొట్టి జైల్లో వేసాం. జైల్లో రక్తం కారుతుందేమో, శీలలకు రక్తం కారుతుంటే నాలాంటి వాడు అనుకుంటున్నాడు నేను ఏమన్నా నా సొంత పనికి వచ్చా, ఏమన్నా నేను నా సొంత కోరికము ఖండము దాటి వచ్చానా? ఇది యేసు ప్రభుకు తెలియదా? యేసు ప్రభుని నన్ను రక్షించడము ఆయనకు రాదా? యేసు ప్రభు ఆయన ఒక కంచె నా మీద పెట్టడము ఆయనకు రాదా? ఆయనకు ఈ చాత కాదా? దేవుడు నన్ను సంరక్షించవచ్చు కదా, ఈ దెబ్బల గుండా ఈ బాధ గుండా దేవుడు నన్ను కాపాడొచ్చు కదా అని చెప్పేవాడేమో నాలాంటోడైతే. కానీ పౌలు గారు యేసు ప్రభు పునరుద్ధాన శక్తిని అమ్మబట్టి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఆ శ్రమలలో అయ్యా అమ్మ అనే మాట్లాడే కంటే కూడా యేసయ్య నామాన్ని ఎత్తి ఆయనను స్తుతించడం మొదలుపెట్టాడు. 32వ వచనం నుంచి 32, 33 చదవండి అమ్మా. ఇప్పుడు చదవండి. 16వ అధ్యాయము అపోస్తుల కార్యము 32, 33. అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి.
రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. వీళ్ళు శ్రమ పొందినందుకు వీళ్ళు శ్రమ పొందినందుకు ఓ వేరోలకు రక్షణ వచ్చింది. శ్రమలు వేరోలకు మేలు తెచ్చిందా, కీడు తెచ్చిందా? పౌలు శీల గారు చెరసాలలో శ్రమ పొందారు, దెబ్బలు తిన్నారు, చెరసాలలో వేశారు, నింద పాలయ్యారు. అయితే ఆ నింద ఒక కుటుంబానికి, ఆయన కుటుంబంలోకి ఏమి తెచ్చిపెట్టింది అంటే రక్షణను తెచ్చిపెట్టాది. రక్షణను తెచ్చిపెట్టాది. మన శ్రమలు ఇతరులకు రక్షణ పెడితే దానికంటే కూడా గొప్ప భాగ్యం ఏది ఉండదేమో. యోహాను సువార్త 4వ అధ్యాయము 49 నుంచి 50 దగ్గర ఒక అధికారి ఉన్నాడండి. అధికారికి ఒకడే కొడుకు. ఆ కొడుకు బాగలేదు, మరణపు అంచులలో, మరణపులో ఇక కొద్దిసేపు అయితే చనిపోతాడు. ఆయన పండుకొని ఉంటే అధికారిని వాళ్ళకు పని వాళ్ళని పిలిచి అంటున్నాడు, బిడ్డ త్వరగా వెళ్ళండి, ఇగో నా కుమారుడు చచ్చిపోతుండు, యేసు ప్రభు ఎక్కడున్నాడు ఆయనను తీసుకురండి, ఆయన ప్రార్థన చేస్తే నా కుమారుడు బాగు అవుతాడు అని చెప్తే అప్పుడు వారు వెళ్ళాడు. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు వెళ్ళి యేసు ప్రభు ఒక మాట ప్రకటించాడు. ఏం తెలుసా? ఆయన కుమారుడు బాగైతాడు అని చెప్పాడు. చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్ళాడు, ఆయన బాగైపోయాడు. చదవండి అమ్మా, ఆ ప్యాసేజ్ చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 49 నుంచి 53 వరకు. 4వ అధ్యాయము 49 నుంచి 53. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. చదవండి సిస్టర్. ఏ గంటకు వాడు బాగుపడ సాగనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేది గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అతడు ఇంటి వారు అందరూ నమ్మారంట. ఎప్పుడు నమ్మకము పుట్టింది తెలుసా? ఆ గంట ఏది అని అడిగాడు. ఆ గంట ఏదంటే యేసు ప్రభు వాళ్ళ గంటలో కుమారుడు స్వస్థపడ్డాడు. నాకు చెప్పండి, శ్రమలు కలగకపోతే ఆయన కుటుంబానికి రక్షణ వచ్చేదా? కుమారునికి ఒకవేళ ఏ బాధ కలగలేదు, ఆయనకు బాధ కలిగినా ఆయన ఓర్చుకునేవాడేమో, ఆయన భార్యకు బాధ కలిగినా ఆయన ఓర్చుకునేవాడేమో. ఇప్పుడు ఆయనకు ప్రియమైన ఒకే కుమారుడు ఉన్నాడేమో, ఆయన కూడా మరణపు అంచులలో ఉన్నాడు. యేసు ప్రభుని చూడాలని ఎన్నోసార్లు ఆయన మాట విన్నాడేమో, ఇప్పుడు వద్దులే అనుకున్నాడేమో. యేసు ప్రభు ఈ ప్రాంతంలో అద్భుతాలు చేస్తున్నాడు, చూద్దాం అనుకున్నాడు, పర్వాలేదు అనుకున్నాడేమో. యేసు ప్రభు ఒక మంచి మాటలు, రక్షణ మాటలు వినాలని ఆశ పుట్టింది, కానీ పని భారాన్ని బట్టి వెళ్ళలేకపోయాడు. అధికారిగా ఇంకొక ఏదో భారము బట్టి పోయలేకపోయాడేమో. కానీ యేసు ప్రభు ఆయనను రక్షించుకోవాలని ఆశపడ్డాడు. కాబట్టి ఆయన కుటుంబంలో శ్రమ కలిగింది. ఏ శ్రమ అంటే, ఇగో ఈ నా కుమారుడు మరణపు అంచులలో వెళ్తున్నాడు, ఆయన దిక్కు దిశ లేక ఆయన ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గర ఇంకొక మార్గం లేదు. డాక్టర్ చేతులు ఎత్తేసారేమో, ఇక నీ కొరకు కొన్నిసేపు అయితే చనిపోతాడేమో అని చెప్పేశారేమో. అయితే యేసు ప్రభు ఆయన మాటను నమ్మి, యేసు ప్రభు మాటకు ఆయన చిన్న సాక్ష్యాన్ని నమ్మి ఆయన వింటే అదే గడియలో, నీ కొడుకుకి ఏం కాదని చెప్పిన అదే గడియలో ఆయన కొడుకు స్వస్థపరిచినాడు. కాబట్టి ఆయన కుటుంబము యేసు ప్రభు నమ్మారు. శ్రమ
ఆ కుటుంబానికి రక్షణ తెచ్చిపెట్టాది. మొదటి కేసులో శ్రమ పొందినప్పుడు ఆ శ్రమ ద్వారా ఇతరులు రక్షణ పొందారు. రెండో కేసులో శ్రమ వచ్చినప్పుడు ఆయన కుటుంబము రక్షించబడ్డాది. ఇంకొక వచనం చూద్దాము. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 43 నుంచి 48వ వచనం వరకు ఒక స్త్రీ ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్త ఆ ఒక ప్రాబ్లం నుంచి ఆమె సఫర్ అవుతా ఉంటే ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాది. ఎంతో మందిని గురించి ఎంతో వైద్యం చేసుకున్నది. ఆమె యొక్క డబ్బులు ఖర్చు అయిపోయాయి, ఆస్తులు కూడా కరిగిపోయాయేమో, వి డు నాట్ నో. అయితే విస్కీ వేచాడిపోయి, అయ్యా నన్ను రక్షించేవారు ఈ భూమి మీద ఎవరన్నా అవమాన స్థితిలో ఉంది, సమాజంలో రాలేని స్థితిలో ఉంది, రక్తస్రావం కలిగి అటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీ ఆమె యేసు ప్రభు గురించి విన్నప్పుడు ఆమె తెగించింది. అటువంటి టైంలో రక్త స్వారము అయినప్పుడు వాళ్ళు బయటికి రావద్దు, లేకుంటే సమాజంలో రావద్దు, వస్తే అది రాళ్ళతో కొట్టాలి అన్నట్టు ధర్మశాస్త్రంలో రాయబడ్డది. అయితే ఆమె ఏ మరణానికన్నా నేను రెడీ, కానీ నేను యేసు ప్రభు పాదాల దగ్గర పడి ఆయన దగ్గర స్వస్థతను పొందుకుంటానని ఆశపడ్డది. కాబట్టి ఆమె జీవితంలో తెగించి యేసు ప్రభు గురించి విన్నది. 12 సంవత్సరాలు కష్టపడ్డాది కాబట్టి ఆమెను ఆశ పుట్టాది, యేసు ప్రభు మాత్రమే నన్ను స్వస్థపడు. ఆ 12 సంవత్సరాల బాధ యేసు ప్రభు చెప్పాడు, ఆమెని స్వస్థపరిచాడు. యేసు ప్రభు ఆమెకు వచ్చిన శ్రమ ఆమెకి మేలయ్యాదా, కీడు జరిగాదా? ఆమెకి రక్షణను తెచ్చిపెట్టాది ఆ శ్రమ. ఒక కేసులో మనము శ్రమ పడుతున్నప్పుడు ఇతరుల వారు రక్షణ పొందారు. మనకు శ్రమ కలిగినప్పుడు మన కుటుంబము రక్షపడ్డది. మనకు శ్రమ వచ్చినప్పుడు మనమే రక్షణలో వచ్చాము. అయితే దేవుడు ఈ రక్షణలో వచ్చినప్పుడు, మనము కష్టము వస్తున్నప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధ వస్తున్నప్పుడు, కరోనా లాంటి గొప్ప తెగులు మనలో వచ్చినప్పుడు మన నోటి నుంచి ఈ తెగులు, దేవా ఏం జరుగుతుంది, దేవా నువ్వు చూస్తున్నావా, నీ భక్తులు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నారా అనే ప్రార్థన చేయట కంటే, దేవా ఈ శ్రమలలో నన్ను పాలిగా నన్ను వాడుకో అన్నట్టు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటారు. చెప్తే చాలా ఈజీగా ఉంది, కానీ పౌలు గారు వెళ్ళిన ఆ బాధని వ్యక్తపరచుకోలేము. పౌలు గారు ఆయన కష్టపడి ఒక సంఘాన్ని కట్టాడు. 18 నెలల ఉండి అక్కడ సంఘాన్ని బోధించి ఆయన కష్టార్జితంగా సంఘాన్ని కడితే ఆ సంఘము మీద దాడులు జరుగుతున్నాయి. చెప్తున్నారు మనుషులు, ఈయన అపోస్తలుడు కాదు వై, ఈయన మాట వినొద్దు, ఈయన దొంగ ప్రవక్త అని దొంగ ప్రవక్తలు కొంతమంది వచ్చి విషము నింపేశారు పౌలు గారి మీద. ఈయన మాట కరెక్ట్ కాదు, ఈయన తప్పు బోధన చేస్తున్నాడు, ఈయన మనము రక్షణలో వస్తే ఇవన్నీ చేయొచ్చు, కొన్ని పద్ధతులు పాటించవచ్చు, ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని చెప్పి ఇవన్నీ ఎక్కడ రాయబడలేదు, ఈయననే పుట్టిస్తున్నాడు అని విషపు మాటలు పౌలు గురించి చెప్తే, పౌలు గారు ఆయన వెళ్ళినప్పుడు ఆయనని చాలా బాధ పెట్టి తిట్టి పడేస్తారు కొంతమంది. ఆయన పత్రికల్లో ఏం రాస్తున్నాడు తెలుసా? నేను ఇంకొకసారి కొరింథీ ప్రాంతంలో వెళ్ళను, నాకు చాలా వేదన జరిగింది, నాకు చాలా కష్టపెట్టారు అక్కడ ఉన్న ప్రజలు, నేను అక్కడికి వెళ్ళను అనుకున్నాడు. తీతు గారిని పంపించాడు. తీతు గారు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అయితే అటువంటి భయంకరమైన దాడులు, శ్రమలు, ఆయన కష్టపడి సంఘాన్ని కట్టిన ఆ ప్రజలే ఆయన మీద నిందలు మోస్తా ఉంటే, ఆ శ్రమలలో పౌలు గారు ఒక మంచి మాట చెప్పారు. ఏం చెప్పారంటే, 2 కొరింథీ మొదటి అధ్యాయము 3-4 వచనం చూద్దాం. 2 Corinthians chapter 1 verse 3 and 4.
కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారనైనను ఆదరించుటకు శక్తి గల వారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుతున్నాడు. దేవుడు మమ్మల్ని ఈ శ్రమలలో ఎవరు మనల్ని ఆదరించారు అని చెప్తున్నాడు పౌలు గారు. అంటే దేవుడు మనల్ని ఆదరించారు. ఏ మనుష్యుడు మనల్ని ఆదరించడం పక్కకి పెట్టండి, కానీ దేవుని యొక్క ఆదరణ వచ్చింది. దేవుని యొక్క ఆదరణ కోసము ఎదురు చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? పునరుద్ధానం శక్తిని అనుభవించాడు కాబట్టి దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందాలని ఆశపడదు. ఇటువంటి సంగతులు ఇంకొకప్పుడు చరిత్రలో జరిగేది. ఇగో దేవుడు చెప్తున్నాడు, ఇగో ఇశ్రాయేలు ప్రజలకు, బిడ్డ ఇగో మిమ్మల్ని కష్టపడి ఇగో మీకు నేను వాగ్దానం ఇచ్చాడు, తండ్రి అయిన అబ్రహాంకు, ఇస్సాకు, యాకోబుకి. దాని తర్వాత నీకు వాగ్దాన భూమిని ఇస్తానని చెప్పాను. ఇగో ఈ వాగ్దాన భూమిని మీకు ఇచ్చాను బిడ్డ, దీన్నందు మీరు ఆనందించండి, ఫలించండి, ఇంకా యెహోవా నామాన్ని మీరు హెచ్చించండి అని దేవుడు చెప్తే, ఏది ఎక్కడ తింటున్నారో, ఏదైతే అనుభవిస్తున్నారో అవే అనుభవిస్తున్నారు, కానీ ఎవరైతే ఇచ్చారో ఆయనను మర్చిపోయారు. ఎంజాయ్ చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు దాటిపోయాయేమో, కొన్ని సంవత్సరాల నుంచి ప్రవక్తలను లేపుతున్నాడు, బిడ్డ చేస్తున్న తప్పు, జాగ్రత్త 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 అని చెప్తుంటే, పోరాబై నువ్వు నాకు చెప్పేది ఏంది అని ప్రవక్తలని త్రోసిపడి, వాహాజు లాంటి గొప్ప రాజులే యేసు ప్రభు లేకుంటే యెహోవా మాటని తిరుగురాసి ఆ కృపని కాలతోను దాన్ని మాకు తెలుసురా అని అక్కడ ఉన్న ప్రజలను కూడా ఆయనని తప్పుదారిని తీసుకొచ్చాడు. మనస్సే అనే రాజు తప్పుదారి తీసుకున్నాడు. అటువంటి చాలా మంది ప్రజలు అందరూ నాశనం అయిపోతుంటే దేవునికి కోపము రాదా అంటే వచ్చింది. అప్పట్లో కూడా వచ్చినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తని పంపించి ఆయన 1వ అధ్యాయంలోనే చెప్తున్నాడు, నా ఒక మాట చదువుకుందాం. యెషయా 1వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 1. యెషయా 1వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. 3-4 వచనాలు. 3-4 వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని బుద్ధి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారి యెహోవాను విసర్జిస్తున్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఎద్దు ఆయన ఓనర్ ఆయనకు తెలుసు, గాడిదకి ఆయన ఓనర్ ఎవరో తెలుసు. మీకు ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదంట, సిగ్గు లేదు అని రాశాడండి ఐజయా ప్రవక్త. నా ప్రజలకు సిగ్గు లేదు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? ఆ గొప్ప దేవుణ్ణి మర్చిపోయారు. అందుకని ఆయన బాధతోని ఈ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 14, 15, 16 వచనం కూడా చదవండి సిస్టర్. 1వ అధ్యాయం 14, 15, 16. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నది. ఇక్కడ అమావాస్యలు నాకు తెలుసు అని చెప్తుంటే మనం ఏమని పెట్టుకోవాలంటే, యేసు ప్రభు మన టైంలో వచ్చినప్పుడు మీ క్రిస్మస్లు నాకు తెలుసు, మీ గుడ్ ఫ్రైడేలు నాకు తెలుసు, నీ ఈస్టర్ పండుగలు నాకు తెలుసు, నీ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ నాకు తెలుసు అని చెప్పి మీరు ప్రార్థన చేస్తే నేను వినను అని దేవుడు చెప్తాడేమో. అందుకని అటువంటి కోపంతో ఉన్న దేవుడు కూడా
ఒక మాట ఏం చెప్తున్నాడు తెలుసా? వాళ్ళ మీదికి శ్రమ వస్తుంది. ఆ శ్రమ రాకముందు దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా? అరే బాబు అని ఇశ్రాయేలు మీద చేసి, బుధం మీద చేసి, రారా బాబు మ్యాటర్ని సెటిల్ చేసుకుందాము, కొంచెము మన వివాదములు తీర్చుకుందాం రండి. దేవుడు ఎట్లా చెప్తున్నాడు అంటే, ఒక లవర్ ప్రేమించేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ ప్రేమించేవాడు ఆయన భార్యని ఎంత కష్టపెట్టినా, అంటే సారీ, ఒకవేళ మాటలలో వాళ్ళకు తేడాలు వచ్చినా ఆమెను సంతోష పెట్టాలని ఏం చేస్తాడంటే, ఆ రోజ్ పువ్వు ముందు పెట్టి ఐఎమ్ సారీ, రండి వచ్చేయి మనం మాట్లాడుకుందాం ఎట్లా అయితే చెప్తాడో. లేదా భర్త భార్యకు ఏదైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు, భర్త ఓ భార్య కోసం ఒక మంచి గిఫ్ట్ తెచ్చినప్పుడు, అరా సారీ అని చెప్పేసి మనము మన వివాదము తీర్చుకుందాం అన్నట్టు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలిచి, రండి మనము మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం. ఎంత మంచి దేవుడు అండి! రండి మనము వివాదము తీర్చుకుందాము అంటుంటే ఎంత మంచి దేవుడు మన దేవుడు అయి ఉంటాడు. చదవండి సిస్టర్, 18-19 వచనం చదవండి. 18-19 వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించును. మీరు చెప్పిన మాట వింటే ఈ భూమిలో ఉంటారు, లేకుంటే నాశనం అయిపోతాడని దేవుడు ఎన్ని వార్నింగ్లు ఇచ్చాడో, ఎన్ని వార్నింగ్లు ఇచ్చాడో. మీ క్రిస్మస్ పద్ధతి బాగలేదు బిడ్డ, మీ హార్వెస్ట్ ఫెస్టివల్ పద్ధతి బాగలేదు బిడ్డ, నీ యొక్క 31st నైట్ చేసే పద్ధతి బాగలేదు బిడ్డ, నీ యొక్క క్యారల్స్ బాగలేదు బిడ్డ, నీ యొక్క ఆలోచన తీరు నన్ను బట్టి బాగలేదు బిడ్డ అని దేవుడు, రండి మనం వివాదము తీర్చుకుందామంటే దేవుని కృపని కాలదన్నారు. ఇశ్రాయేలు ప్రజల్లాగానే మనము కూడా దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి బబులోను చేతులకు అప్పగించితే 70 సంవత్సరాలు నలిగిపోయారండి. శ్రమలలో దేవునికి ఇష్టమా? ఆయన ప్రజలని బాధ పెట్టడము దేవునికి ఇష్టమా అంటే ఇష్టము కాదు. కానీ శ్రమలు పెట్టాలని దేవుడు పంపించాడు. నలిగిపోతా ఉంటే, కష్టపడతా ఉంటే, ఆ కష్టంలో యెహోవా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎక్కడ జ్ఞాపకం వచ్చాడు అంటే, శ్రమలలో, ఎగ్జైల్లో పోయినప్పుడు, వారి కష్టము పడుతున్నప్పుడు, భయంకరమైన నష్టం జరుగుతున్నప్పుడు, వారి భార్య పిల్లలు ఆకలిక లేకుంటే దేనికో వల్ల ఇగో ఎట్టి చాకిరీ చేసి శ్రమలు పొందుకున్నప్పుడు గుర్తొస్తున్నాడండి యెహోవా దేవుడు. శ్రమలు అప్పుడు వారికి మేలుగా మారాలి. శ్రమలు ఎప్పుడు మేలే అని నిజమైన క్రైస్తవుడు మాత్రం చెప్పగలడు. నిజమైన క్రైస్తవుడు మాత్రము చెప్పగలడు ఏంటంటే, ఈ యొక్క పునరుద్ధాన శక్తి వల్ల నేను శ్రమలలో యేసుకు పాలివారిని అయ్యాను అని చెప్పగలమా మనము? చెప్పగలమా మనము? కొలిమిలో ఒక మాట రాయబడ్డది, చదవండి. యేసు ప్రభు కూడా కష్టపడ్డాడు కాబట్టి ఆయనని కంట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి మాట ఉంటుంది. హీబ్రూలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 5 వర్స్ 11. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. హీబ్రూస్ చాప్టర్ 5 వర్స్ 8 సిస్టర్. కాదండి, 8 చదువుతున్నాను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసు ప్రభు నేర్చుకునే అవసరం ఏముందండి? యేసు ప్రభు ఈ దేవుని కుమారుడుగా ఈ భూమి మీద ఆయన నేర్చుకునే అవసరం ఏమొచ్చిందంటే, నేర్చుకోవడానికి తండ్రి ఏం చేశాడు తెలుసా?
శ్రమలను పంపించాడు కొడుకుకు. ఆ శ్రమల దగ్గర ఆయన నేర్చుకున్నాడు. వాడు యేసు ప్రభు అట్టివాడే. ఆయన నేర్చుకుని ఉంటే మనము కూడా ఈ శ్రమలతోని ఏం చేయాలంటే వి షుడ్ లెర్న్ టు ప్రైజ్ గాడ్. ఎంతమంది ఉన్నారండి? దావీదు గారు ఏం చెప్తున్నారు తెలుసా? 19వ కీర్తనలు చదవండి. కీర్తనలు 119, కీర్తనలు 119 71వ వచనము. కీర్తనలు 119 71వ వచనము. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది శ్రమలు పొందుట నాకు మేలాయేను అని చెప్తున్నాడు. 67వ వచనం కూడా చదవండి సిస్టర్. అదే అధ్యాయము 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమలు కలగక ముందు నేను త్రోవ తప్పాను. శ్రమ కలిగినాక నీ దారిలో వచ్చేసాను. కరోనా వచ్చింది కాబట్టి మన దేవుడు అంచేసి వేశాడు. ఇగో కంట్రోల్లో ఉండాలి బిడ్డ. శ్రమలు వచ్చాయి కాబట్టి తిరుగుబాటు చేసేవారు ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అన్న కొంచెం మా కోసం ప్రార్థన చేయవా? శ్రమలు వస్తున్నాయి, కరోనా లాంటి కష్టాలు వస్తే ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయి ఎవరికి తెలియదు. అయితే వారు ఒక్కరే ఉండాలి. కుటుంబస్తులు రాలేడు, స్నేహితుడు రాలేడు, ఎవరు చేయబెట్టి ఆదరించలేడు. అట్టి కాలంలో ఒక్కడే క్వారంటైన్లో పండుకొని ఎవరి గురించి ఆలోచించగలము అంటే కేవలము ఆ దేవుని గురించే. రేపు నెక్స్ట్ బ్రెత్లెస్నెస్ వస్తే, నేను చనిపోతే నా పరిస్థితి ఏంది అని దేవునికి దగ్గర రావడము శ్రమలు మనకు మేలుగా నేర్పించాయి. ఎంతో మంచోలు, మనకంటే పరిశుద్ధులు, మనకంటే మేలైన వారు, మనకంటే జ్ఞానులు ఈ కరోనాలోనే వాళ్ళు చనిపోయారు. మనము ఎందుకు బ్రతికాము తెలుసా? ఈ శ్రమలు మనకి ఇంకా ఏదో మేలు తెచ్చి పెట్టవలసిందేమో. శ్రమలు ఈ కరోనాలో దేవుడు మనల్ని ఎందుకు దాటించాడు తెలుసా? దేవుడు ఈ మేలు జరుగుతాదేమో, నీకు జరగకున్నా నీ కుటుంబానికి జరగాలేమో, నీకు జరగకున్నా నీకే జరగాలేమో, నీకన్నా జరగాలి, నీ కుటుంబానికన్నా జరగాలి, లేకుంటే అన్యుల కన్నా నీ ద్వారా జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. పునరుద్ధాన శక్తి నీ ద్వారా ఇతరులు చూడాలి అని ఆశపడుతున్నాడేమో ఆ గొప్ప దేవుడు నీ ద్వారా. మోషే చనిపోయాడు, గొప్పవాడే కదా, 40 సంవత్సరాలు చనిపోయాడు. దేవుడు పిలిచాడు, వచ్చేసే అంటే వెళ్ళిపోయాడు. దేవుని చేతిలో ఉందండి. ఎవరిని గొప్పవాడు కదా అంటే పిలిచి దేవుడు వచ్చేసాడు. ఇగో గొప్ప గొప్ప వారిని దేవుడు పిలిచినప్పుడు ఆ క్రైస్తవులు వెళ్ళిపోయారు. మనము భూమి మీద ఏమి చేయడానికి అంటే దేవుడు పిలిస్తే వెళ్ళిపోతాము, అది వేరే సంగతి. ఆయన మనల్ని పెడితే యెహోషువ భయపడ్డాడు, కానీ తర్వాత దేవుని పనిని చేశాడు. వాళ్ళు చనిపోతున్నారు, నేను ఒక్కొన్నే మిగిలిపోయాను. ఎందుకు మిగిలిపోయాను, ఎట్లుంటుందో పరిస్థితి భయపడడానికి కాదు దేవుడు ఈ శ్రమలలో ఉంచాడు. యోషువ భయపడకు, ఏ దేవుడైతే మోషేతో ఉన్నాడు ఆ దేవుడే నీతోనే ఉన్నాడు. ముందట ఉన్న కానాను దేశాన్ని స్వతంత్రించుకో. అయితే ఆ ఏ దేవుడు నిన్ను ఏ మనుషులు నీ ముందు నిలవజాలరని గొప్ప ధైర్యం ఇచ్చి నిలబెట్టి నడిపించాడండి. ఆ దేవుడు మనతోని చెప్తున్నాడు, నువ్వు ముందు ప్రయాణం ఉంది, వెళ్ళు. శ్రమలకు ముందు ఒకవేళ మనం ఆలోచిస్తే మన ఆత్మీయ స్థితి కొంచెము అంతగా లేదేమో. మనము చెప్పగలగాలి, ఈ శ్రమలు, ఈ కరోనా నాకు మేలు తెచ్చి పెట్టాది.
ఈ కష్టములు నాకు మేలు తెచ్చిపెట్టాది. మలాకి రాసిన పత్రిక, బుక్ ఆఫ్ మలాకి పుస్తకము 3వ అధ్యాయము 3వ వచనం చదివి మనము ముగించుకుందాం. మలాకి 3:3. వెండిని శోధించి నిర్మూలము చేయబడైనట్లు కూర్చొని ఇందులో లేఖనీయులు చేయనట్లు వెండి బంగారం ఆయన వారిని నిర్మూలము చేయను. చాలు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఒక కంసాలి లాగా కూర్చొని ఆ కొలిమి దగ్గర కూర్చొని బంగారు వెండి పాత్రలుగా మనల్ని ఆయన పోల్చుతూ, ఇగో మిమ్మల్ని నేను మీ యొక్క మస్టును తీస్తాను, అగ్నిలో పడేసి దాన్ని ఒక మస్ట్ తీసేసి దేవుడు మనల్ని శుద్ధపరుస్తాడు, లేకుంటే మనల్ని ఇంకా గొప్ప ఆకారిస్తాడు అన్నట్టు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రాడ్ ఉందనుకోండి, కష్టము, కానీ అదే రాడ్ను ఇంగ్లంలో పెట్టి ఆ కొలిమిలో పెట్టి కొద్దిసేపు అది వేడయ్యాక దాన్ని బెండ్ చేసి చూడండి, అది ఈజీగా బెండ్ అయిపోతుంది. నేనే ఏదో అనుకొని నేను ఇది చేయగలను, ఇది నా సామర్థ్యము అని ఇంతకుముందు మనం అనుకున్నామేమో. అయితే దేవుడు కరోనాను తెచ్చి అనుకుంటున్నాము, నేను అన్ని సంవత్సరాలు బ్రతుకుతా, ఇది చేస్తా అది చేస్తా అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆలోచన విధానం మారింది. ఇప్పుడు ఈ కరోనా దాటితే నాకు చాలు అన్న కాడికి మనం వచ్చాము. దేవుడు శ్రమలు తెచ్చినప్పుడు మన ఆలోచన విధానాన్ని, ఆ శ్రమలలో యేసు ప్రభు ఆ పునరుద్ధాన శక్తిని మనము ఆ కృప, ఆయన ఒక సఫరింగ్ లో we should participate to show the world the resurrection of Jesus Christ. When we suffer, మనం అన్యుల్లాగా నోరు తెరిచినప్పుడు ఈ కష్టంలలో అన్యుల్లాగా మాట్లాడడానికి వీలు లేదు. అన్యుల్లాగా మన నోరు తెరవడానికి వీలు లేదు. మనము దేవుని పునరుద్ధాన శక్తిని మనం ప్రకటించాలి అంటే ఆయన శ్రమలలో మనము పాలివాలు కావాలి. కాబట్టి మనము ఆయన యందు సంతోషించాలి. ఆయన యందు ఈ శ్రమ నాకు మేలు తెచ్చి పెట్టాది దేవా, నీకు స్తోత్రము అయ్యా, నేను ఇప్పుడు ప్రార్థన చెయ్యగలుగుతున్నాను అయ్యా, నాకు భారం ఇచ్చావు అయ్యా, ఈ యొక్క కరోనాను దాటించిన తర్వాత అయ్యా, నా కుటుంబస్తులకు ఎవరైతే ఇగో బాధపడతారో, ఎవరైతే ఇగో ఇంతకుముందు నాయన కొలిమిలో రాలేదు, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళను మార్చు నాయన నీ స్వరూపంలో అని ప్రార్థన చేసే ఆ అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడేమో. అమ్మా, ఈ యొక్క మంచి అవకాశాన్ని అన్యుల్లాగా మనము ప్రార్థన చేయొద్దు. ఇంతకుముందు ప్రార్థన చేసే వాళ్ళమేమో, దేవా నాకు కారు, నాకు ఇల్లు, నాకు ఈ పిల్లలు, నాకు అది ఇది అని. కానీ దేవుని యొక్క రిసరెక్షన్ శక్తిలో మనము పాలివాళ్ళమైతే, దేవా నాకు నీ స్వరూపంలో మార్చడానికి శక్తిని అని ప్రార్థన చేయగలగాలి. అది అండి నిజమైన ప్రార్థన. ఒక్క చిన్న మాట మాట్లాడి మనము ముగించుకుందాం. ఆ చిన్న మాట చదివి ముగించుకుందాం. 2 కొరింథీ 4వ అధ్యాయము 8 నుంచి 10. 2 కొరింథీ 4వ అధ్యాయము 8 నుంచి 10 చదివినాక మనం ప్రార్థన చేసుకుందాం. Second Corinthians chapter 4 verse 8 to 10. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడిన రక్షించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు పరచబడుటకై, యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వర్ణించుకొని పోచున్నాము. స్తోత్రం. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. మనము ఇక దిక్కు వేలము కాదు, తరమబడిన మనం అపాయంలో ఉన్న ఉపాయం లేని వారము కాదు. దేవుడు
ఈ శ్రమలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని, ఏ దేవుడు అయితే ఒకప్పుడు ఇగో శ్రమలలో దావీదుకి తోడున్నాడో ఆ శ్రమలు నాకు మేలాయే అని చెప్పాను. పేతురు గారు చెప్పగలిగారు, శ్రమలు నాకు మేలు అయ్యేను అని చెప్పగలిగాడు. ఇగో పెద్ద పెద్ద భక్తులు చెప్పగలిగినారు, ఇగో శ్రమలు నాకు మేలు అయ్యేది. అయితే నాయనా నాయనా అని మనము మన స్వరాలనెత్తి, శ్రమలు నాకు మేలు కావాలే నాయనా, నాయనా ఈ యొక్క కరోనా నాకు మేలు తెచ్చి పెట్టాది, నీకు స్తోత్రములు అని చెప్పగలగాలి. ఈ యొక్క తెగులు నాకు మేలు తెచ్చి పెట్టాది అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఉన్నవాడు అనువాడు కాబట్టి. అయితే ఎవరన్నా ఒకరు మన మధ్యలో స్వరాన్ని తెచ్చి, ఇంతకు వద్దు శ్రమలు వచ్చినప్పుడు మన ఒక ఆలోచన విధానము వేరగుండేదేమో, కానీ శ్రమలు వచ్చినప్పుడు నాకు మేలాయను అని చెప్పితే మనము దేవుని ఒక రిజరక్షన్ పవర్ని అనుభవిస్తున్నట్టు, ఆయన శ్రమలలో పాలివారము అయినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఎవరినొక్కరు మధ్యలో ప్రార్థన చేద్దాం.